భారతీయ ఐటీ సంస్థలకు తీవ్ర నిరాశ కలిగించేలా అమెరికా ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. 15 రోజుల్లోనే H1B వీసా పొందేందుకు వీలు కల్పించే ప్రీమియం ప్రాసెసింగ్ను తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్ణయించింది. ఏప్రిల్ 3 నుంచి 6 నెలల పాటు ఈ తాత్కాలిక నిషేధం అమల్లో ఉండే అవకాశం ఉంది. 2018-19 ఆర్థిక సంవత్సరం H1B వీసాల కోసం ఏప్రిల్ 3 నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు అమెరికా ప్రకటించింది. మరోవైపు వీసాల విధానంలో సంస్కరణలు ప్రతిపాదిస్తూ అమెరికా చట్టసభ ముందుకు మరో బిల్లు వచ్చింది. అగ్రరాజ్య వలసల విధానంలో కఠిన మార్పులకు ఉపక్రమించి ప్రపంచవ్యాప్త అలజడికి కారణమైన డొనాల్డ్ ట్రంప్ సర్కారు మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగరీత్యా అమెరికాకు వెళ్లాల్సిన భారత్ సహా వేర్వేరు దేశాలకు చెందిన ఐటీ నిపుణులు, ఇతర వృత్తి నిపుణుల్ని ఇబ్బందులకు గురిచేసేలా H1B వీసా మంజూరుపై ఆంక్షలు విధించేందుకు సిద్ధమైంది. 15 రోజుల్లోనే H1B వీసా పొందేందుకు ఇప్పటి వరకు ఉన్న ప్రీమియం ప్రాసెసింగ్ విధానాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్ణయించింది. ఏప్రిల్ 3 నుంచి అమల్లోకి రానున్న ఈ నిర్ణయం 6 నెలలు కొనసాగవచ్చని అమెరికా పౌరసత్వ, వలసదారుల సేవల సంస్థ USCIS తెలిపింది. ప్రీమియం ప్రాసెసింగ్పై తాత్కాలిక నిషేధం ఉన్న సమయంలో ఫామ్ I-907ను సమర్పించడం కుదరదని స్పష్టం చేసింది. ఏప్రిల్ 3 కన్నా ముందే నిబంధనలకు అనుగుణంగా సమర్పించిన H1B దరఖాస్తుల్ని మాత్రం ప్రీమియం ప్రాసెసింగ్ చేసి 15 రోజుల్లోగా వీసా ఇస్తామని USCIS తెలిపింది. పెండింగ్లో ఉన్న దరఖాస్తులన్నింటినీ పరిష్కరించి H1B వీసా మంజూరు సమయాన్ని తగ్గించే లక్ష్యంతో ప్రీమియం ప్రాసెసింగ్ను తాత్కాలికంగా నిలిపేస్తున్నట్లు అమెరికా పౌరసత్వ, వలసదారుల సేవల సంస్థ వివరించింది. ఏటా జారీ చేసే H1B వీసాల సంఖ్యను తగ్గించేలా ట్రంప్ సర్కారు కార్యనిర్వాహక ఆదేశాలు తెస్తుందన్న వార్తల మధ్య USCIS నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది. H1B వీసా కోసం చేసే సాధారణ దరఖాస్తుపై నిర్ణయం వెలువడేందుకు 3 నుంచి 6 నెలలు పడుతుండగా ప్రీమియం ప్రాసెసింగ్ కింద అదనంగా $1,225 చెల్లించి 15 రోజుల్లోనే వీసా పొందే అవకాశముంది. ప్రీమియం ప్రాసెసింగ్ ఏప్రిల్ 3 నుంచి నిలిచిపోనున్న వేళ మిగిలిన కొద్ది రోజుల్లోనే ఆ విధానం ద్వారా వీసాలు పొందేందుకు ఐటీ సంస్థలు పోటీపడుతున్నాయి. H1B వీసా దరఖాస్తుల ప్రీమియం ప్రాసెసింగ్ నిలిపివేతపై అమెరికా నిర్ణయం ఇప్పటికే భారతీయ ఐటీ సంస్థలకు తీవ్ర నిరాశకు గురిచేయగా వీసా విధానంలో సంస్కరణలకు సంబంధించిన మరో బిల్లు అగ్రరాజ్య చట్టసభ ముందుకు వచ్చింది. విదేశీ సంస్థలు H1B, L1 వర్క్ వీసాల్ని దుర్వినియోగం చేయకుండా చూసే ఉద్దేశంతో అధికార రిపబ్లికన్, విపక్ష డెమోక్రటిక్ పార్టీలకు చెందిన 4 సభ్యులు కలిసి ఈ బిల్లును ప్రవేశపెట్టారు. యజమానులు విదేశీ ఉద్యోగుల్ని అమెరికాకు తీసుకొచ్చే ముందు అమెరికన్లకు సరైన సంఖ్యలో ఉద్యోగాలివ్వడాన్ని తప్పనిసరి చేసేలా బిల్లులో నిబంధనలు పొందుపరిచారు. H1B వీసా పొందేందుకు కావలసిన కనీస వేతన నిబంధనల్ని మార్చాలని, L1 వీసా కోసం కొత్తగా కనీస వేతన నిబంధన చేర్చాలని ప్రతిపాదించారు. వీసాల మంజూరులో సంస్కరణలకు సంబంధించి ఇప్పటికే అనేక బిల్లులు అమెరికా చట్టసభలో పెండింగ్లో ఉండగా చివరకు ఎలాంటి నిర్ణయం వెలువడుతుందన్న అంశంపై ఉత్కంఠ నెలకొంది. H1B వీసాల విధానంలో మార్పులపై తీవ్ర చర్చ జరుగుతున్నప్పటికీ ఈ అంశంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భారత్కు అమెరికా భరోసా ఇచ్చింది. H1B వీసాల సంఖ్యను తగ్గించడం తమకు ప్రాధాన్యాంశం కాదని శ్వేతసౌధం స్పష్టం చేసింది. వలస విధానానికి సంబంధించిన సంస్కరణల్లో భాగంగానే H1B వీసాల అంశంపై దృష్టి పెడతామని వివరించింది. వీసాల విషయంపై భారతీయ సంస్థలు, వృత్తి నిపుణుల్లో నెలకొన్న ఆందోళనల్ని విదేశాంగ కార్యదర్శి జైశంకర్ అమెరికా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన నేపథ్యంలో శ్వేతసౌధం ఈ మేరకు స్పష్టతనిచ్చింది.